జాతి బీసీలు తమ కుల వృత్తుల చేత ఈ పల్లెకు పండుగమ్మలుగా నిలబడి ఈ పల్లెలను తీర్చిదిద్ది ఈ దేశానికి వెన్నెముకగా నిలబెట్టినటువంటి బీసీ సోదరుల పక్షాన వారికి ఆత్మగౌరవంతో పాటుగా రాజ్యాధికారంలో కూడా వాటా దక్కాలన్న ఉద్దేశంతో ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం మనం ఈ యొక్క దీక్షను ప్రారంభించుకున్నాము. కవితక్క గారు 72 గంటల ఈ దీక్షతో బీసీల పక్షాన నిలబడడం నిజంగా కూడా బీసీలందరికీ శుభసూచకం. వందల వేల సంవత్సరాలుగా ఈ సమాజం లోపల సమాజ పరిపాలన లోపల వాటాను కోరుతున్నటువంటి బీసీ సోదరుల ఆకాంక్షలు నెరవేరే ఈ యొక్క పతాక సన్నివేశ సమయం లోపల మనం ఈ దీక్షను నిర్వహించుకుంటా ఉన్నాము. బీసీల పక్షాన నేను ముందుకు వస్తా అని చెప్పి కవితక్క గారు గత 2 సంవత్సరాల కాలంగా ఈ యొక్క బీసీ ఉద్యమానికి దన్నుగా నిలబడి ఇక్కడ చట్టాన్ని తెచ్చుకోవడంలో గానీ ఆర్డినెన్స్ తెచ్చుకోవడంలో గానీ కీలకంగా ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. అదే ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పుడు కాకుండా మరెప్పుడు కాదు ఔరేంగ్ దక్క బీసీ బిల్ పక్క అనే నినాదంతో ఈ యొక్క 72 గంటల దీక్షను ప్రారంభించుకోవడానికి మనందరి ర్యాలీగా పెద్ద ఎత్తున ఈ యొక్క దీక్షాస్థలికి తరలి వచ్చినటువంటి కవితక్క గారికి వేదిక స్వాగతం తెలియజేస్తా ఉన్నది. వివిధ జిల్లాల నుంచి అదేవిధంగా వివిధ యూనివర్సిటీ నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి జాగృతి యూపీఎఫ్ నాయకులకు విద్యార్థి నాయకులకు అందరికీ కూడా వేదిక పేరు పేరున స్వాగతం పలుకుతా ఉన్నది. తమ తమ కుల వృత్తుల ప్రదర్శనతో పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చినటువంటి బీసీలోని సంబంధ వర్గాల కుల వృత్తుల అన్నలందరికీ కూడా ఈ యొక్క వేదిక ఆహ్వానాలను తెలియజేస్తా ఉన్నది. సోదరులారా, బీసీలు ఈ సమాజ నిర్మాణంలో మాత్రమే కాదు ఈ యొక్క ఆధునిక భారతదేశ నిర్మాణంలో కూడా ప్రతి చోట కూడా బీసీలు లేనటువంటి ఉద్యమాలు లేవు. కేవలం ఈ దేశాన్ని నిర్మించడం మాత్రమే కాదు ఈ యొక్క ఉద్యమాలు నిర్మించడంలో కూడా బీసీలు ఎప్పుడైనా సరే ముందే ఉన్నారు. అది స్వతంత్రోద్యమ పోరాటమైనా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమైనా, నిన్న మొన్నటి గోరింకల సభలో ఇక్కడ పల్లె పల్లెన వెళ్లి నిలిచినటువంటి నక్సలైట్ ఉద్యమాలైనా, నిన్న మన కళ్ళ ముందు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమమైన బలిదానాల ఉరికొయ్యల పైన ఎక్కడైనా కూడా బీసీలు ఉన్నారు. అది ఏ ఉద్యమమైనా సరే తొలి అమరుడు శ్రీకాంతాచారి నుంచి ప్రతి ఉద్యమంలో కూడా ఇక్కడ బీసీలు తమ ప్రాణాలను ఇక్కడ పణంగా పెట్టి సమాజ నిర్మాణం వైపుగా అడుగులేయడం జరిగింది. ఆ అందరి బీసీ వీరుల త్యాగాలను మదిలో తలుచుకొని ఇవాళ పరిపాలన లోపల బీసీలకు సగభాగం దక్కాలన్న ఆవశ్యకతను గుర్తు చేస్తూ అది స్థానిక సంస్థల నుంచి మొదలు పెట్టాలి. రేపు చట్ట సభల్లో కూడా సాకారం చేసుకోవాలనే దిశగా ఈ యొక్క దీక్ష సాగుతా 72 గంటల దీక్షతో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ పార్టీల మెడలు వచ్చి మనం బిల్లును సాకారం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. బీసీ కులాల పక్షాన, బలహీనుల పక్షాన బలమైన గొంతుకుగా ముందుకు వచ్చినటువంటి ఉద్యమ నాయకి మరి కవితక్క గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను. సోదరులారా, ఈ యొక్క కేవలం బీసీలు